హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని జడ్జి ఇంటికి పోలీసులు తరలించారు. 2 అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. రిమాండ్కి తరలించే అవకాశం ఉండడంతో జడ్జి ఇంటితో పాటు జైలు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కౌశిక్ దురుసు ప్రవర్తనపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పిఏ ఫిర్యాదు మేరకు ఆయనను కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు నేరుగా కరీంనగర్ తీసుకెళ్లారు. ఇవాళ ఉదయం వైద్య పరీక్షలు చేసిన అనంతరం జడ్జి ముందు హాజరుపరిచారు. భయపడేదే లేదు, ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా అమ్ముడు పోయిన ఎమ్మెల్యేని అడిగితే కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారంటే ఎంత బాధాకరమో ఇది ఆలోచన చేయండి. ఇలా పండుగ పుట ఇలా అరెస్ట్ చేసి ఇంత లేకుండా చేయడం ఎంత అన్యాయాలకి అన్యాయమైన కేసులు పెడితే భయపడే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి ఫోన్ లైన్ లో అందిస్తారు. రవి, చెప్పండి. ఏదైతే నిన్న గత 2 రోజుల నుంచి జరుగుతున్న ఈ పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు ఇప్పటి వరకు మొత్తానికి చూస్తే 4 కేసులు నమోదయ్యాయి. ఈ ఉదయం ఇంతకు ముందు కాసేపట్లో ఈ ఒక 10 నిమిషాల ముందు మన మెజిస్ట్రేట్ ముందు మెజిస్ట్రేట్ జుడిషియల్ జడ్జ్ అడిషనల్ జుడిషియల్ జడ్జ్ ప్రేమ లత ముందు హాజరుపరిచిన పోలీసులు కౌశిక్ రెడ్డి గారు అంటే ఇప్పటి వరకు మనకు ఇంకా సమాచారం అయితే అందలేదు. ఇప్పుడు ఏదైతే కౌశిక్ రెడ్డిపై చేసిన కేసులను విచారిస్తున్న జడ్జ్ ప్రేమలత ముందు హాజరుపరిచిన పోలీసులు ఇప్పుడు మాకు కొంత విజువల్స్ మాత్రం ఇప్పుడిప్పుడే కొన్ని విజువల్స్ కూడా వచ్చాయి. ఆ విజువల్స్ మనం పంపించడం జరుగుతుంది. మొత్తానికి కరీంనగర్ లో కొంత పండుగ వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొంత బీఆర్ఎస్ శ్రేణులు హడావుడి మాత్రం చేస్తున్నారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారిని అదుపులో పెట్టడానికి పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు ఎక్కడి వాళ్ళం అక్కడిని తీసుకొని అదుపులో తీసుకుంటున్నారో జరుగుతుంది.